ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీయేనండి. ఇడ్లీ పిండి ఒక్కసారి రుబ్బుకున్నాం అంటే 2-3 రోజులు వస్తుంది కదా. అందు గురించి ఈ 2 రోజుల నుంచి కూడా ఇడ్లీయే బ్రేక్ఫాస్ట్. అందులోకి ఇది దొండకాయ పచ్చడి, ఆవకాయలో పెరుగు కలిపి ఇడ్లీతో తింటే చాలా బాగుంటుందండి. రోజు కొబ్బరి చట్నీ బూరు కొట్టి ఇవాళ దొండకాయ పచ్చడి చేస్తాను. దొండకాయలో కొంచెం పుదీనా వేసి పుదీనా వేయించి కలిపేసాను. మిక్సీ పెట్టేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసేసుకున్నాం ఇడ్లీ మీద. వేడివేడి ఇడ్లీ మీద నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా మంచిది. అప్పుడప్పుడు 2-3 స్పూన్లు, ప్రతిరోజు 2-3 స్పూన్లు నెయ్యి తినవచ్చండి మనం. ఈ టేస్ట్ ఎలా అని చెప్దామంటే మాటలు రావట్లేదు అనుకోండి. ఈ ఆవకాయ పెరుగుతోటి ఇడ్లీ తింటే చాలా టేస్టీగా, పుల్లగా చాలా టేస్టీగా ఉందండి. ఇడ్లీ చక్కగా తెల్లగా వచ్చిందండి. గుండు మినపప్పుతో చేశాను. ఇంట్లో గుండు మినపప్పే ఉంది. మా వారు ఉప్పుడు రవ్వతో చేయమన్నారు ఈసారికి ఇడ్లీ, అందుకే తెల్లగా చక్కగా వచ్చిందండి. మెత్తగా కూడా ఉంది. పొట్టు మినపప్పుతో కూడా చేస్తామండి మేము ఇడ్లీ. తగినంత కార్బోహైడ్రేట్స్ కూడా అందాలండి, మన బాడీకి శక్తి ఉండాలి కదా. పెరుగుతో ఆవకాయ సూపర్ ఉందండి. దొండకాయ పుదీనా చట్నీ ఇడ్లీతో చాలా బాగుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.